ఫోన్ తెలియదు నా ఫోన్. వీళ్ళు పరిష్కారాలు చూపుతారంటే నేను నాకు నమ్మకం. అయితే నీ ఫోన్ అప్పుడు నేనేమో మీటింగ్లు ఉంటా, వీళ్ళు అయితే ఎత్తినా నేను ఇక్కడ ఉండగానే ఫోన్ చేసిన, ఆ గేట్ ముందనే ఫోన్ చేసిన, గేట్ ముందనే ఫోన్ చేసిన. మీరు వచ్చిరన్నా, మీతో పాటు 100 మంది పోలీసులు తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు. నేనైతే వాళ్ళని రమ్మన్నా. మిమ్మల్ని కొడుతున్నాం మేము, మిమ్మల్ని కొడుతున్నావా? నేనే వాళ్ళని చూసి పరేషాను. సో సరే, అది ఇష్యూ కాదులే. మీరు జోకాలంటే జోకండి బాబు, దయాకర్ అన్నో కాంగ్రెస్ పార్టీని జోకండి, మాకు అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే. వాళ్ళు ఇయ్యరు బాబు నోటిఫికేషన్, వీళ్ళు వినరు, మారారు బాబు. దొడ్లైనా గొడ్డైనా మారుతారు వీళ్ళు. మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ ఇవ్వాలని? తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? మీరు చెప్పాలా? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు? కనీసం ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? సిగ్గుండాలి మాట మాట్లాడడానికి, త్వరలో 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 చెప్పుకోవడానికి. ఇంటెలిజెన్స్ ఉంటుంది బాబు, మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీరు మాట్లాడతారు. కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు 10,000 పోలీసులు వస్తారు, కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా? అంత అబద్ధాలు, డ్రామాలు. వీడికి వస్తే రాజకీయ నాయకులు ఇక్కడ వీళ్ళు మంత్రి పదవి దొరుకుతుంది, ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నో వాళ్ళకు పదవులు వస్తాయి, అంతే తప్ప ఏం లేదు. హలో, ఏం పేరు నీ పేరు? నా పేరు ఇంద్రా నాయక్ అన్న. ఇందిరా నాయక్, వాళ్ళ అవకాశాలు పోగొట్టే హక్కు నీకు లేదు. ఒకసారి బాత్రూమ్ పోయినప్పుడు కాదు, నీ బాధ ఏందో కాదే, నీ బాధ చెప్పు, నీ బాధ ఏందో చెప్పు ఫస్ట్. జియో 10 తీసుకొచ్చిర్రు, ఎవరు తీసుకురామని చెప్పారు? నిరుద్యోగులను గొడవ చేసిరా? రాష్ట్రాన్ని గొప్పలు చేసిరా? ఏమన్నా ఎవరు తీసుకురామని చెప్పారు? అనవసరంగా ఉన్న జియో 15 తీసుకొచ్చి అలా బడుగు బలైన పిల్లలు అన్యాయం చేసిర్రు. మీరు కూడా ఎస్సీ పెట్టనే, నేను ఎస్టీ పెట్టాను, కలిసి మీరు మాట్లాడే ఆ విషయం మీద. మీ ఇంటికి వస్తుంటే మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మీరు ఇలా కొంచెం పరిష్కారం చూపెడతాంటే ఎట్లా నమ్మాలన్నా మేము? మాకు అర్థం కావట్లేదు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము చెప్పామని చెప్పి ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు. యారే ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇంకా 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్, ఇంకా పోతే ఇంకా 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. ఎట్లా అంటే నెక్స్ట్ గవర్నమెంట్ లో మనకు జాబ్ వస్తుంది, వీళ్ళకి ఆ జాబులు కాదు. కాంగ్రెస్ పార్టీ 2031 వరకు అది వాళ్ళకి మీకుండొచ్చు. అంటే మేము కష్టపడే ఫలం మీరు అనుభవించే తప్పులేదు, కానీ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది కదా.